హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? కెమెరా ముందుకైతే రోజుకి వస్తున్నా, కాకపోతే అలవాటు కొంచెం తప్పింది. లాంగ్ వీడియో చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే నాకు నేనే కొంచెం బిజీ అయిపోయాను, నా ఫీల్డ్ లో మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి. ఇండియాలో కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వీళ్ళ స్ట్రక్చర్ అంతా వేరు కదా. సో దానికి కావాల్సినవన్నీ కూడా చదివి నేర్చుకుంటున్నాను. ఇంకా ప్రొడక్ట్స్ కోసం నాలెడ్జ్ పెంచుకుంటున్నాను. ఇంకా నేను కాస్మెటిక్ ఫీల్డ్ వైపు కాబట్టి ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇన్ ద సెన్స్, నేను క్లయింట్కి కనీసం నేను ఏం చేస్తున్నానా అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫేషియలే చేసామనుకోండి, అసలు మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి, కనీసం ఇలాంటి బేసిక్ థింగ్స్ నేను వాళ్ళకి చెప్పగలగాలి. అన్నట్ల సంగతి పక్కన పెడితే నిన్నే నా హెయిర్ కొంచెం కట్ చేసేసాను. బాగా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసాయి ఇండియా నుంచి వచ్చిన తర్వాత. ఇంకా ఏం చేయాలో తెలియక మొత్తం అంతా ఫుల్ గా కట్ చేసి పడేసా. వాటర్ డిఫరెన్స్ కి హెల్త్ ఏం పాడవలేదు, కానీ హెయిర్ మాత్రం బాగా ఫాల్ అయింది. ఇండియాకి ఇక్కడికి ఫుల్ గా తిరిగే కదా, అక్కడ కూడా డిఫరెంట్ వాటర్స్ వల్ల కొంచెం హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగానే అయింది. ఇంకా నేను ప్రీవియస్ గా కాస్మెటిక్ ఫీల్డ్ లోని ట్రైనింగ్ చేశా కదా, అక్కడ వాళ్ళు ఇచ్చిన పుస్తకమే ఇది. అన్నీ మనకు తెలిసినవే. ఈ ఫేషియల్ స్ట్రోక్స్ అన్ని ఎన్నో సార్లు నా ఎక్స్పీరియన్స్ లో నేను చేశాను. కాకపోతే మళ్ళీ ఒకసారి అలా గ్లాన్స్ వేస్తున్నా. ఆ సంగతి అలా పక్కన పెడితే ఒక మంచి రోజు చూసి నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. మంచిగా ఒక జాబ్ కి అప్లై చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుందో రెస్పాన్స్. ఇక్కడ జాబ్ కి అప్లై చేయడం అంటే అంత ఈజీ కాదు. ఏంటి అంత హైప్ గా చెప్తుంది, ఒక రెజ్యూమ్ ఉంటే సరిపోదా జాబ్ కి అప్లై చేయడానికి అని అనుకోకండి. ఇప్పుడున్న ప్రజెంట్ జాబ్ సిచ్యువేషన్ అయితే చాలా టఫ్ అనే చెప్పుకోవాలి. కాంపిటీషన్ అని నేను చెప్పలేను, కానీ ఏంటో రోజు రోజుకి ఇక్కడ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అసలు లాంగ్వేజ్ ఉన్నా సరే జాబ్ కొట్టడం అనేది కొంచెం రోజు రోజుకి కష్టం అవుతుంది ఎందుకో. సో నేనేం ప్లాన్ చేసుకున్నానంటే, నాకు ఇండియాలో ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నా ప్రొఫైల్లో పెట్టినా సరే, దాంతోపాటు నేను ఇక్కడ జర్మనీ వచ్చిన తర్వాత ట్రైనింగ్ తీసుకున్నా కదా కాస్మెటిక్ ఫీల్డ్లోనే. ట్రైనింగ్ అంటే ఏం లేదు, అంతా సేమే. కాకపోతే ఇక్కడ ఎక్కువ మెషిన్ ఫేషియల్స్, మెషిన్తో చేసే పనులు ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ కూడా మంచిగా నేర్చుకున్నాను. ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ని కూడా నేను ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా నా రెజ్యూమ్లో. ఇంకా అంతకంటే అట్మోస్ట్ ప్రియారిటీ ఏంటి ఇచ్చుకున్నానంటే, నేను జాబ్స్కి అప్లై చేసేటప్పుడు నా రెజ్యూమ్ని నేను జర్మన్ లాంగ్వేజ్లోని మెల్లిగా మంచిగా ప్రిపేర్ చేసుకొని అప్పుడు అప్లై చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. అదే పుస్తకం పట్టుకొని ఇంట్లో చదవమంటే అస్సలు చదవబుద్ధి కావట్లేదు. అందుకే ఆ బుక్ పట్టుకొని బుద్ధిగా లైబ్రరీకి వచ్చేసి అక్కడ కూర్చొని చదువుకుంటున్నా. అందుకే అసలు మాట్లాడట్లేదు. దగ్గర నుంచి చూపిస్తా ఒకసారి చూడండి నేను ఏం చదువుతున్నానో. అదే బ్యూటీ ఫీల్డ్లో అంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, బ్యూటీ థెరపిస్ట్ అంటే ఏంటిలే, 2-3 రకాల క్రీములు మొహానికి రాసేయడమే అని అనుకుంటారేమో. థియరటికల్గా ప్రాక్టికల్గా దానిలోని డెప్త్ నేను చూశాను కాబట్టి, అది ఎంత డెప్త్ లోపలికి ఉంటుందంటే నిజంగా స్కిన్ని ఒక పై లేయర్ అంతా కూడా మేము ట్రీట్మెంట్ చేయగలిగేటట్టు నేను ట్రైన్ అయ్యాను ప్రజెంట్ అయితే. నాకు ఇంచుమించుగా ఇండియాలో ఉన్న ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని, ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ని అంతా కలిపి మంచిగా నా బ్రెయిన్ అయితే షార్ప్ అయిపోయింది. సో ఇప్పుడు జర్మనీలోని నేను నిజంగా 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను వర్క్ చేయడానికైతే. కాకపోతే అసలు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అయితే నాకు ఇంకా ఐడియా లేదు. దానికోసమే బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నా, కొంచెం అందుకోసమే బిజీగా ఉంటున్నాను. నా కాస్మెటిక్ ఫీల్డ్ అయితే ఖచ్చితంగా అది ఎవర్ గ్రీన్ అనే చెప్తాను. ఎవరైనా ఇండియాలో బ్యూటీషియన్స్ ఉంటే జర్మనీ రావాలి అనుకుంటే మాత్రం మంచిగా లాంగ్వేజ్ నేర్చేసుకోండి. చాలా ఎక్కువ అంటే ఎక్కువ లాంగ్వేజ్ కూడా అవసరం లేదు. మనం మనుషులతో కమ్యూనికేట్ చేయగలగాలి. ఇంకా వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావాలి, ఇంకా మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి. అంతకు మించి ఎక్కువైతే అడగరని అనుకుంటున్నాను. సో ఒకటో రెండో జాబ్స్ అప్లై చేసి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయితే నాకు తెలుస్తుంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా బుర్ర అంతా వేడెక్కిపోయి సరదాగా అలా బయట షికారు కొడదామని చెప్పి వచ్చాను ఒక్కదాన్నే. ఎప్పుడు ఇలా రాలేదు, కాకపోతే ఎందుకో సింగిల్ గా ఈ మధ్య అలా తిరగాలనిపిస్తుంది. చలి కదా, మా వారిని పిల్లల్ని రమ్మంటే ఇంట్లోనే ఉంటానన్నారు. సరే అని చెప్పి వాళ్ళని వదిలేసి ఒక రౌండ్ అలా ఈ బస్సులో వేసేద్దాం అని చెప్పి ఎక్కాను. ఎక్కిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ బస్సు అంతట్లో కూడా నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇక్కడ బస్సుల్లో కూడా డస్ట్బిన్లు ఉంటాయి. సరదాగా అలా మీకు చూపిద్దాం అని చెప్పి వీడియో షూట్ చేశాను. ఏమో జనరల్గా మనం బస్సెస్లో ఏమైనా తిన్నా ఏదైనా తాగినా బయట పడేస్తూ ఉంటాం కదా. జనరల్గా అసలు బస్సుల్లో ఇక్కడ తినకూడదు. ఒకవేళ ఏమైనా పిల్లలు తిన్నా సరే ఆ డస్ట్బిన్లో వేస్తారన్నమాట. ఆ బస్సుల్లో డస్ట్బిన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఐడియా. ఎందుకంటే బస్సులు మాత్రమే నీట్గా ఉండకుండా రోడ్లు కూడా నీట్గా ఉంటాయి అలా డస్ట్బిన్ ఉండటం వల్ల. ఈ క్యారెట్స్ చాపింగ్కే అసలు ఎవరు ప్రిఫర్ చేయరు, క్యారెట్లు బీట్రూట్లు, కానీ అవి చాలా మంచిది పిల్లలకి. సో నేను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ముందు రోజు ఇలా చాప్ చేసేసి పెట్టేసుకుంటాను పక్కన. అలాగేనమ్మా.
ఇంకా ఇక్కడ సూపర్ మార్కెట్స్లో ఇలా పుట్ అండ్ లీబర్ అని ఇలా సెపరేట్గా అమ్ముతారనమాట. ఇక్కడ ప్రతి నాన్ వెజ్ ఐటమ్ కూడా ఇప్పుడు హార్ట్ సెపరేట్గా, లివర్ సెపరేట్గా, అలా కిడ్నీస్ సెపరేట్గా ప్రతిదీ అలా అమ్ముతారనమాట. ఇది పుట్ అండ్ లివర్. పుటన్ అంటే లైక్ టర్కీ కోడ్ అనమాట. టర్కీ కోడ్ది ఇది లివర్. 3 o'clock ఉంది, ఇప్పుడు లేదు. యాక్చువల్లీ నాకు ఇలాంటివి చాప్ చేయడం అంతగా నచ్చదు. ఇది నేను తినను కూడా, మా పిల్లల కోసం అని చెప్పి కట్ చేసి ఫ్రై చేశాను. సేమ్ నార్మల్ చికెన్ లివర్ లానే ఉంటుంది, కాకపోతే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది టర్కీ చికెన్ అయితే. వేడిగా వచ్చే ఆ స్మెల్కి నేను టెంప్ట్ అయిపోయి చిన్న పీస్ అయితే టేస్ట్ చేశాను. అందుకే చెప్తున్నా, చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా ఈ ఫిష్ ఫిలెట్ని కూడా ఇవాళ చాప్ చేసేసి మధ్యాహ్నం కర్రీలా చేసేస్తాను. మా పిల్లలకి చాలా బాగా ఇష్టం ఈ ఫిలెట్. నాకెందుకో ఒక్క బోనైనా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఫిష్. మరి ఏదో చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇలా ఫిలెట్స్ తింటే. ఇక్కడ ఇలా కవర్లు చెత్త అంతా కూడా స్వేచ్ఛగా పడేయడానికే ఉండదు. బయో సెపరేట్గా వేయాలి, ప్లాస్టిక్ సెపరేట్ వేయాలి, పేపర్ సెపరేట్ వేయాలి. అబ్బో పెద్ద తలనొప్పి అసలు. అఫ్కోర్స్ ఎన్విరాన్మెంట్కి మంచిదే, కాకపోతే మనకి సెపరేట్ చేసి పాడేయాలంటే అప్పుడప్పుడు చాలా హెక్టిక్గా అనిపిస్తుంది ఏంటో. అది చాలా చిన్న విషయమే, బట్ అప్పుడప్పుడు హరీబరీలో ఉన్నప్పుడు కూడా మనము కాషియస్గా చాలా కేర్ఫుల్గా ఈ చెత్తను ఇందులోనే వేయాలి, ఆ చెత్తను అందులోనే వేయాలంటే అసలు చాలా చిరాగ్గా అనిపించేది కొత్తలో. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇంకా నేను జర్మనీ వచ్చిన తర్వాత ఈ బ్యూటీ ఫీల్డ్కి కొంచెం దూరంగా ఉన్నా కదా, ఫేషియల్ స్ట్రోక్స్ అనేవి కూడా మళ్ళీ అలవాటు కొంచెం తప్పినట్టు అనిపిస్తుంది. సో అలా పిల్లలతో సరదాగా ఉండేటప్పుడు వాళ్ళ మొహాల మీద అయితే ప్రయోగిస్తున్నాను. నేను నా క్లయింట్స్ని, నా ఫీల్డ్ని వదిలేసి ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. బట్ జర్మనీలో కొంచెం ట్రైనింగ్ తీసుకున్నా కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం మళ్ళీ ముందులానే ఉంది ఫ్లెక్సిబుల్గా. బట్ స్టిల్ ఏదైనా సరే ఇక్కడ హ్యాండ్ ఫేషియల్స్ అవి కంటే కూడా ఎక్కువ మెషిన్ ఫేషియల్స్ ఉంటాయి. పెట్టచ్చు కదా, ఓవెన్లో పెట్టడమే కదా. నువ్వు నీ చేత్తో నువ్వు కుక్ చేస్తే నాకు తినాలనిపిస్తుంది. సో నువ్వు పెడితే ఈసారి నేను తింటాను. ఎప్పుడు నేనే తింటాను. నువ్వే నేర్చుకోవాలి తెలుసా నీకు. అందరూ నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకుంటున్నాడు కదా, నువ్వు కూడా ఇప్పుడు నేర్చుకోవాలి. నీ చేత్తో వండితే నేను తిందాం అనుకుంటున్నాను రా తల్లి. నేను నిజంగా ఫ్రెండ్స్ జస్ట్ అందులో పెట్టి ఆన్ చేయడమే మెషిన్, ఓవెన్. అదేంటో తెలీదు, పుట్టుకతోనే ఇంటికి చిన్నోళ్ళందరూ పనుల దొంగలుగా పుడతారో ఏంటో మరి. మా ఇంట్లో కూడా అంతే. మా చెల్లి నేను చిన్నప్పుడు కంపేర్ చేసుకుంటే నేనే చక్కగా కష్టపడి పనిచేసేదాన్ని, మా చెల్లి ఎప్పుడు తప్పించేసుకునేది. ఇప్పుడు దిశా బేబీ తప్పించుకుంటున్నట్లు. ఇంకా సంగతి పక్కన పెడితే ఇక్కడ మిల్క్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ దొరుకుతాయి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, పిల్లలకి నేను సోయా మిల్క్ ప్రిఫర్ చేస్తా ఎక్కువ అని చెప్పి. అండ్ వీటిని పొయ్యి మీద వేసి గంటలుగా మరిగించాల్సిన అవసరం కూడా ఎక్కువేం ఉండదు. జస్ట్ ఇలా మనం గ్లాసెస్లో వేసి డైరెక్ట్గా ఓవెన్లో పెట్టేస్తే సరిపోతుంది. అవి జస్ట్ వామ్ అయితే చాలు, మనం తాగేయచ్చు. మేబీ ఇలాంటి అలవాట్లు జీన్స్ ద్వారా వస్తాయేమో. మా హస్బెండ్కి ఎంత ల్యాప్టాప్ అంటే ఇష్టమో మా వాడికి కూడా అంతే ఇష్టం. వాడి ట్యాబ్ అన్నా ఎందుకో గ్యాడ్జెట్స్కి గమ్మున ఫాస్ట్గా ఇన్స్పైర్ అవుతాడు, లైక్ నేర్చేసుకుంటాడు. ఏంటో అసలు మరి అర్థం కాదు నాకు.
ఫ్రెంచ్ ఫ్రైస్ చూడటానికి కలర్ఫుల్గా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, అసలు అవి ఎందుకు ఆ కలర్లో ఉన్నాయో చూడండి చెప్తా నేను. ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటి ఈ కలర్లో ఉన్నాయని అనుకోకండి, ఇది పొటాటోతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కాదు, స్వీట్ పొటాటో ఉంటుంది కదా, సో దాంతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. సో పిల్లలు చూస్ చేసుకునే వాటిలోనే కాస్తంత హెల్తీగా ఇవ్వాలన్నది నా ఆప్షన్, ఐ మీన్ ఐడియా. ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వచ్చు. చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. నేను జాబ్స్ అప్లై చేయడానికి మంచి రోజు చెప్పమని చెప్పాను కదా కమెంట్ సెక్షన్లో, మర్చిపోకండి. గుడ్ నైట్ దిశమ్మా. గుడ్ నైట్.